డాలర్స్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు? డాలర్స్ అనే పేరు రియల్ ఎస్టేట్ రంగానికి మీ గాడ్ ఫాదర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు గాడ్ ఫాదర్ అంటే నా మైండ్ నా గాడ్ ఫాదర్. అసలు లోకేష్ లో మీకు నచ్చిన లక్షణాలు ఏం కనిపించాయి? అందరూ ఏంటంటే ఆయన పనికిరాడు, రాజకీయాలు పనికిరాడు అట్లా ఇట్లా అంటున్నారు కదా, మీకెందుకు నచ్చినాడు లోకేష్? ఇటీవల మీ మీద మీ ఇన్స్టిట్యూషన్ మీద ఐటీ దాడులు జరిగినాయి, అది రాజకీయ కోణమా లేదంటే మామూలు జనరల్ జరిగినాయి అనుకుంటున్నారా? అన్ని దాని గురించి అంతా విచారించాము. ఎవరైనా ఇన్వెస్టర్ డాలర్స్ లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? తను తన కుటుంబం వరకే పరిమితం అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని ఆలోచించేవారు అరుదుగా ఉంటారు. ఓ 40 ఏళ్ల వ్యక్తి సహజంగా రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా రాణించడమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం తనకంటూ సుస్థిర ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన వ్యక్తి డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి. రాయలసీమలో రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా ప్రత్యేకతను సంతరించుకోవడమే కాకుండా సామాజిక సేవా రంగాల్లో సైతం తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. తనకున్న దానిలో 10 మందికి ఉపయోగపడే దివాకర్ రెడ్డి ఎక్కువ మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దివాకర్ రెడ్డి మన స్టూడియోలో ఉన్నారు. నమస్తేనా? i7 టీవీ ప్రేక్షకులందరికీ డాలర్స్ గ్రూప్ తరఫున, మా కస్టమర్ల తరఫున, నా తరఫున అందరికీ నమస్కారం. అన్న, మీ కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తారా? మాది పెరుమాలపల్లి, తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరి నియోజకవర్గం. అక్కడే పుట్టి పెరగడం జరిగింది. నా ఎడ్యుకేషన్ అంతా కూడా తిరుపతి, కుప్పం, ఎస్వి యూనివర్సిటీలో కంప్లీట్ చేశాను. నేను మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ చేసి ఎస్వి యూనివర్సిటీలోనే పిహెచ్డి కూడా చేశాను అక్కడ. సో మేము చిన్నప్పటి నుంచి కూడా, మా ఫాదరు రైల్వే గవర్నమెంట్ ఎంప్లాయీ, చిన్నప్పటి నుంచి కూడా ఒక విజన్తో అందరిలా కాకుండా ఒక డిఫరెంట్గా ఉండాలా, న్యాయంగా ఉండాలా, ధర్మంగా ఉండాలా, 10 మందికి మనం ఎప్పుడు మంచి చేయాలా, ఏ రోజు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు, మన దగ్గర లేనప్పుడు ఎవరికైనా కూడా మన వీలైనంత వరకు మనం సహాయం చేయాలనేటువంటి సంకల్పంతోనే నేను చిన్నప్పటి నుంచి పెరుగుతున్నాను. ముందు కూడా అలాగే ఉంటాను. మేము ఎడ్యుకేషన్ ఫీల్డ్తో ఉన్నప్పటి నుంచి కూడా మా ఫాదరు బిజినెస్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా నాకు జాబ్ అనేది ఇంట్రెస్ట్ లేని దానివల్ల నేను వ్యాపార రంగంలోకి వచ్చి వ్యాపారంలో కొద్దిగా స్పీడ్గా వెళ్ళటం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకున్నారు, దానికంటే దాంతోపాటు కోయిన్సైడ్గా సేవా రంగాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అసలు అది ఎంచుకోవడానికి కారణం ఏంటి? సేవా రంగాలంటే ఈరోజు మనం చూస్తున్నాం, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరెవరు స్వార్థంతో వాళ్ళు వెళ్తున్నారు. ఎంచోపైనా వాళ్ళ కుటుంబం అనే చూసుకునే ప్రజలు ఎక్కువ శాతం మనం చూస్తున్నాము. సో నాకేంటంటే మేము పడిన కష్టం ఇంకొకరు పడవుందని, సో మా వల్ల ఎంతైతే వీలవుతుందో ఏ రంగాలకి మనం ఎంతవరకు మనం సపోర్ట్ చేయగలుగుతాం అనేసి అని, ఒక లైఫ్లో ఒకసారి మనం పుట్టి పెరిగిన తర్వాత మనం తీసుకోబోయేది ఏమీ లేదు. మనం సంపాదించిన దాంట్లో కొంత భాగం మనం పేదవాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ రూపంలో కావచ్చు, హెల్త్ రూపంలో కావచ్చు, స్పోర్ట్స్ రూపంలో కావచ్చు, అన్ని విధాలు కూడా వాళ్ళకి మనం సహాయపడే విధంగా ఉండాలనేసి అని కొంత భాగం మనం సేవ చేస్తూ ముందుకు వస్తాను. ముఖ్యంగా నాకు 10 మందికి సహాయం చేయటం అంటే నాకు చాలా ఇష్టం. 10 మంది నా వల్ల బాగుండాలంటే దాన్నే నేను నా ఆస్తిగా భావిస్తాను. వాళ్ళు నా కుటుంబ సభ్యులాగా భావిస్తాను. కాబట్టి నేను సేవా రంగంలో కొంచెం ముందుకు దూసుకెళ్తున్నాను. దీనికి మీరు స్వతహాగా సేవా రంగాన్ని ఎంచుకున్నారా? ఎవరైనా స్ఫూర్తి ఉందా మీకు? చూసారా? నాకు స్ఫూర్తి అంటే నేను ఎవరిని స్ఫూర్తి తీసుకునే వ్యక్తిని కాదు. నాకు నేనే స్ఫూర్తి. నా మనసు నా బ్రెయిన్, నాకు ఈ రెండింటిని నేను నమ్ముతాను. సో ఒకరిని స్ఫూర్తి తీసుకుంటే వాళ్ళలాగా మనం అవ్వలేం. ఎందుకు అవ్వలేమంటే వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. సో వాళ్ళని మనం చూస్తాం, బుక్స్ చదువుతాం, టీవీలో చూస్తుంటాం, యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాం. సో అన్ని చూస్తాం కానీ బట్ ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఎప్పుడు పోవాలనుకోను. నేను కొంచెం డిఫరెంట్గా పెరిగేవాడిని నేను. కాబట్టి నాకు నేనే రియలైజ్ అవుతాను నేను ఎప్పుడు ఏది చేస్తే బాగుంటుంది అనేసి అని నేను ముందుకెళ్ళి
అన్ని పనులు కూడా సక్సెస్ఫుల్ గా కూడా చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి మీ గాడ్ ఫాదర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు గాడ్ ఫాదర్ అంటే నా మైండ్ నా గాడ్ ఫాదర్. సో రియల్ ఎస్టేట్ రంగమనే కాదు, అది ఏ రంగమైనా కూడా సరే, నాకు ఎవరు గాడ్ ఫాదర్ ఉండరు. గాడ్ ఫాదర్ కూడా నేను పెట్టుకోను. నాకు నేనే గాడ్ ఫాదర్, నా బ్రెయిన్ నా గాడ్ ఫాదర్. రియల్ ఎస్టేట్ రంగంలో మీరు సక్సెస్ కావడానికి ఎంచుకున్న సూత్రం ఏంటి? సక్సెస్ కావడానికి ఎంచుకున్న సూత్రం ఫస్ట్ కష్టం, రెండోది ధర్మం, మూడోది ఇన్ టైంలో మనం చెప్పిన మాట తప్పకుండా మాట ప్రకారం చెప్పినట్టుగా చేసి వాళ్ళని సాటిస్ఫై చేయటం. డాలర్స్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు? డాలర్స్ అనే పేరు అందరూ మనం చూస్తున్నాము. ఈరోజు చాలా మంది యువత బాగా చదువుకొని వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ అంతా కూడా అమెరికాలకు వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి కూడా వాళ్ళు డెవలప్మెంట్ కోసం వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి నాకు ఇక్కడ చదివినప్పుడు ఇక్కడే నాకున్నటువంటి టాలెంట్ మన భారతదేశానికి మనం డెవలప్ చేయాలా. సో ఇంతమంది అక్కడ వెళ్ళి ఈ డాలర్స్ రూపంలో వాళ్ళు సంపాదించేటువంటి కరెన్సీని ఆ కరెన్సీ పేరుతోనే ఇక్కడ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆ డాలర్స్ గ్రూప్ అనే పేరుతో వ్యాపారం చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇన్వెస్టర్ డాలర్స్ లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? డాలర్స్ గ్రూప్ అంటే డాలర్స్ లో పెట్టుబడి కాదన్న, ఇది డాలర్స్ కంపెనీ నేమ్ అంతే. అదే ఈ కంపెనీలో మీ వెంచర్ లోనే ఎందుకు కొనాలి? దాంట్లో స్పెషాలిటీ ఏంటి? డాలర్స్ లోనే ఎందుకు కొనాలంటే డాలర్స్ అనేది ఒక నమ్మకం, ఒక భద్రత. సో వాళ్ళకి ఈ రోజు సైట్ కొనిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు ఏ రోజు సైట్ కొనిన తర్వాత వాళ్ళ సైట్ దగ్గరికి వెళ్ళరు. ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకి ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ సైట్ వాళ్ళకి ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, భూ కబ్జాలకి పాల్గొనకుండా క్లియర్ గా ఉంటుంది. మావన్నీ అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉంటాయి. మాక్సిమం 90% ఆఫ్ లేఅవుట్స్ అన్ని మా అప్రూవ్డ్ లేఅవుట్సే, టుడా అప్రూవ్డ్. మేము క్రిస్టల్ క్లియర్ గా టైటిల్స్ తో మేము ల్యాండ్ ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఏ సమస్యలు లేకుండా మేము వాళ్ళకి ఇన్ టైంలో వాళ్ళు డెలివరీ చేసి వాళ్ళకి ఎలా కావాలో అలా మేము ఇద్దరం మ్యూచువల్ గా అండర్స్టాండ్ అయ్యి సక్సెస్ఫుల్ గా వాళ్ళకి మేము ప్రాజెక్ట్ డెలివరీ చేసిన దానివల్ల వాళ్ళు మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు? ఇప్పటివరకు మొత్తం 15 వెంచర్స్ కంప్లీట్ చేశాను. మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 4000 సైట్లు పైగా ఇన్ అండ్ అరౌండ్ తిరుపతి రేడియస్ లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ రోడ్ లో పోయినా కూడా డాలర్స్ అనేది ఈ రోజు ఒక పెద్ద ల్యాండ్ మార్క్ గా మేము కంప్లీట్ చేసాం. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో మీ డ్రీమ్ ఏం చేయాలనుకుంటారు, ఏం సాధించాలనుకున్నారు? రియల్ ఎస్టేట్ రంగంలో నా డ్రీమ్ ఏంటంటే, మనం చూస్తున్నాం ప్రతి 5 సంవత్సరాలకి ఒక కొత్త ట్రెండ్ వస్తుంది. సో కాబట్టి ఒకసారి మనం ఆ ట్రెండ్కి తగినట్టుగా డెవలప్ చేసి తిరుపతి కాకుండా చుట్టుపక్కల నగరాల్లో ఇప్పుడు బెంగళూరు సిటీలో చూసినట్టయితే కానీ, హైదరాబాద్ సిటీలో ఉన్నట్టు కానీ అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి ఇక్కడ కూడా మనం మన తిరుపతి లాంటి సిటీస్ లో కూడా ఇచ్చి వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండేటట్టుగా డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయాలనేసి ఒక లేఅవుట్ అంటే ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్డ్ లేఅవుట్ లాగా వాళ్ళకు ఉండి ఒక పెద్ద ఐకాన్ గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గా ఉండాలనేసి మా డాలర్స్ గ్రూప్ మా మెయిన్ ఎయిమ్ అదే అన్న. వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగం, సామాజిక సేవా కార్యక్రమం రెండింటిని సమన్వయంతో పనిచేసుకుంటూ పోతున్నారు. అసలు డాలర్స్ దివాకర్ రెడ్డి పేరే వచ్చేసింది. మీకు ఎలా సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నారు? ఇది సాటిస్ఫై కాదన్నా, ఇది మా లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్. ఇది కొన్ని కోట్ల మంది వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. సో అందరికీ ఇట్లాంటి పేరు అనేది ఒక కంపెనీ పేరు వాళ్ళ ఫ్యామిలీ పేరు యాడ్ అవ్వటం అనేది చాలా తక్కువ భాగం జరుగుతుంది. సో కాబట్టి నాకు ఆ బ్రాండ్ రావటం అనేది నా లైఫ్ లో ఒక పెద్ద అచీవ్మెంట్. దీనికి మించి మనం ఎన్ని కోట్లు ఆస్తున్నా ఎంతున్నా కూడా కాకుండా 10 మంది ఈ రోజు మన ఇంటి పేరు మర్చిపోయి ఒక కంపెనీ పేరుతో మన పేరు యాడ్ అవ్వటం అనేది ఇట్స్ వెరీ ప్రిస్టేజ్ టు మీ ఇన్ మై లైఫ్ స్టైల్. ఇప్పటి వరకు అట్లు రియల్ ఎస్టేట్ రంగం కానీ సమాజ సేవా కార్యక్రమం సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు దివాకర్ రెడ్డి. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. అసలు రాజకీయాలు అంటేనే ఒక చాలా డిస్టర్బ్గా ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు రాజకీయాలు అవసరమా? ఎందుకు రావాలనుకుంటున్నారు? అవసరమా అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారన్న. ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా తయారైందంటే, ఒక మనిషి ధర్మంగా తను కష్టపడిన దాంతో 10 మందికి సేవ చేయాలన్నా కూడా రాజకీయం అనేది చాలా అత్యంత అవసరమైన పొజిషన్ లో ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసింది. కాబట్టి సో 10 మందికి మనం మంచి చేయాలన్నా కూడా రాజకీయం కావాలా. ప్లస్ అదే విధంగా ఇప్పుడు చేస్తున్నటువంటి సర్వీస్ తో పాటు రాజకీయం నాకు కానీ యాడ్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ ఇప్పుడు కొన్ని 100,000 మంది సహాయం చేస్తుంటాను.
అప్పుడు కొన్ని లక్షల మందికి సహాయం చేసేటట్టుగా నాకు ఉపయోగపడుతుంది కాబట్టి నేను ప్రజలకి మంచి సేవ చేయగలుగుతానని నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళకి కంపల్సరీ చేస్తాను కూడా. సో అందువల్ల రాజకీయంలోకి వస్తే ఈ 10 మందికి మనం పడతామనేసి రాజకీయాలకు రావాలని ఆశిస్తున్నాం. ఏ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు? నాకు చంద్రబాబు నాయుడు గారన్నా, లోకేష్ గారన్నా చాలా అభిమానం. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ డెవలప్మెంట్, సో నా విజన్ డెవలప్మెంట్ మైండ్ కాబట్టి సో అట్లాంటి పార్టీకి వెళ్తే మన రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది, మన కాన్స్టిట్యున్సీ కూడా బాగా డెవలప్ చేయొచ్చు. సో యువత అందరూ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఇతర అవకాశాలు కావచ్చు వస్తాయి. కాబట్టి అవకాశం చంద్రబాబు నాయుడు కల్పిస్తే నాకు తెలుగుదేశం పార్టీకి పోవాలనేసి నా మనసులో కోరిక. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? నా నియోజకవర్గమే నేను పోటీ చేస్తాను, చంద్రగిరి నుంచే పోటీ చేస్తాను. చంద్రగిరిలో బలంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన్ను ఎదుర్కొని మీరు రాజకీయం చేయగలరా? బలంగా అంటే బలం అనే మీడియా వాళ్ళు మీరు చెప్తారు, మాకైతే ఆయనకి అంత బలం ఉందని మాకైతే తెలియదు అన్న. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తారు, బలమైన వ్యక్తి అయితే ఈయనకన్నా బలమైన వ్యక్తి గల్లా కుమార్ మేడం గారు. కొన్ని వేల కుటుంబాల మేడం వల్ల ఈరోజు బాగుపడినటువంటి ఇది. సో ఆ రోజు అట్లాంటి మేడంని భాస్కర్ ఓడించినప్పుడు నేను ఎందుకు భాస్కర్ని ఓడించలేను అనేటువంటి కాన్ఫిడెంట్ లెవెల్ నాకు ఉన్నది. సో నాకైతే అంత నేను కూడా బలంగానే ఉన్నాను, నేను కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే క్యాండిడేట్ కాదు. నా వర్గం నాకు ఉంది, నా బంధువర్గం నాకు ఉంది, నా స్నేహితులు నాకు ఉన్నారు, నా దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు కాన్స్టిట్యూన్సీ కొన్ని వేల మంది ఉన్నారు. సో కాబట్టి నాకైతే నేను చంద్రగిరి కాన్ఫిడెంట్ గా నేను 100% నాకు అవకాశం వస్తే, చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే తెలుగుదేశం తరఫున నేను ఖచ్చితంగా జెండా ఎగరేస్తానన్న. ఇటీవల మీ ఇన్స్టిట్యూషన్ మీద ఐటీ దాడులు జరిగినాయి, అది రాజకీయ కోణమా లేదంటే మామూలు జనరల్ జరిగినాయి అనుకుంటున్నారా? అన్ని దాని గురించి అంతా విచారించాము, అన్నీ తెలుసు, ఎవరు ఎప్పుడు ఎలా చేపించారు దాన్ని అనేది. మేము సమయం వచ్చినప్పుడు దాని గురించి మేము కంపల్సరీ మాట్లాడతాము. కాబట్టి మొట్టమొదటిగా నేను మీడియా ద్వారా నేను ఆ రోజు సమయం వచ్చినప్పుడు మీతో నేను మాట్లాడతాను. నాని గారు అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీటు, ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయన కాదని మీకు ఎందుకు ఇవ్వాలి? మీకున్న అదనపు అర్హతలు ఏంటి? మీరు చెప్పినట్టుగా నాని గారు మంచి వ్యక్తే. అతను పార్టీ కోసం గత 4 సంవత్సరాలు కష్టపడ్డారు. నాని గారి కుటుంబం అందరూ కూడా పార్టీ కోసం బాగా కష్టపడ్డారు. కానీ ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ తెలిసిందే, ఎవరెవరు పేరు సర్వేలో వస్తేనే, ఒకవేళ నాకన్నా నాని గారి పేరు బెటర్గా సర్వే వస్తే నాని గారి టికెట్ ఇస్తే మేము స్వాగతిస్తాము. లేదు నాకు సర్వేలో నా పేరు బాగా వస్తే కంపల్సరీ నేను నాని గారు రిక్వెస్ట్ చేసి అతను కూడా కలుపుకొని పోయేటువంటి క్యారెక్టర్ నాది. నేను శత్రుత్వం ఎవరితో పెట్టుకునేటువంటి మనస్తత్వం నాది కాదు. ఎందుకు నేను టికెట్ అడుగుతానంటే, ఒక రెడ్డి సామాజిక వర్గం నాది, కాన్స్టిట్యున్సీలో బలంగా రెడ్డి కమ్యూనిటీ ఉంది. దానివల్ల ఇప్పుడు మీరు చూసినట్టయితే గల్లా కుమార్ గారు 20 years ఆమె మేడం గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో కమ్మ కమ్యూనిటీకి టికెట్ ఇచ్చిన దానివల్ల రెడ్డిస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సింబల్ చూసి ఓటు వేయటం, మేడం గారి బంధువర్గం, మేడం గారి స్నేహితులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కమ్మ వర్గం అందరూ కూడా మేడం ఫేస్ వాల్యూతో కాంగ్రెస్ ఓటు వేసిన దానివల్ల మేడం గారు 3 terms 15 years కూడా కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీ చంద్రగిరిలో గెలవడం జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే కమ్మ కమ్యూనిటీ కావచ్చు, కాపు కమ్యూనిటీ కావచ్చు, తెలుగుదేశం ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ పోర్షన్ వాళ్ళతో ఫేవర్గా ఉంటారు. సో యాజ్ ఎ రెడ్డి కమ్యూనిటీగా కాన్స్టిట్యున్సీలో 50 నుంచి 60 వేల ఓట్లు రెడ్డి ఓట్స్ ఉన్నాయి. కాబట్టి నేను లోకల్ రెడ్డిని, తిరుపతి రూరల్ మండలమే డిసైడింగ్ ఫ్యాక్టర్ మొత్తం కాన్స్టిట్యున్సీలో పోలిస్తే. సో కాబట్టి నేను మెజారిటీ ఆఫ్ రెడ్డిస్ ఓట్ బ్యాంక్ని నేను టీడీపీకి యాడ్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ టీడీపీకి స్ట్రాంగ్ క్యాడర్ కాన్స్టిట్యున్సీలో బలంగా ఉండాలి. సో దాంతోపాటు నా పర్సనల్ మైలేజ్ కొద్దిగా యాడ్ అయితే, ఈ 2 మిక్స్ అయ్యి వచ్చిందంటే కంపల్సరీ మనం చంద్రగిరిలో టీడీపీకి నేనైతే కరెక్ట్గా ఉంటానని చెప్పి నేను భావిస్తున్నాను. సో అందుకని దీనివల్ల నేను తెలుగుదేశం తరఫున టికెట్ రికమెండ్ చేయడం జరుగుతుందన్న. మీరు చూస్తే వ్యాపారంలో బిజీగా ఉంటారు. అసలు కాన్స్టిట్యూషన్ గురించి మీకు ఏమైనా వివరాలు తెలుసా? ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏముందన్నా తెలుసా? నా వ్యాపారంలో బిజీగా ఉండాలనేది మీరు చెప్పింది 100% వాస్తవము. కానీ మీకు ఒకటి తెలియదు, నేను 2009లోనే నేను ప్రజారాజ్యం తరఫున ఫస్ట్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను.
మీరు చెప్పినట్టుగా మండలాలు కాదన్నా, ప్రతి ఇంచ్ టు ఇంచ్ నాకు తెలుసు. ప్రతి బూత్ లో నా మనుషులు ఉన్నారు, ప్రతి హ్యాబిటేషన్ లో నా మనుషులు ఉన్నారు. నాకు 1,40,000 ఇల్లు మన కాన్స్టిట్యున్సీలో ఉంటే దాంట్లో ప్రతి ఆల్మోస్ట్ ఆల్ 80 to 90% ఆఫ్ పీపుల్ కి నా ఫేస్ రికగ్నైజేషన్ ఉంది. నేను ఈ రోజు వ్యాపారం ఉన్నా కూడా గత 15 నుంచి 20 సంవత్సరాలుగా నేను ఇప్పుడు ఏ రోజైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్ పార్టీస్ లో, అది వైసీపీలో కావచ్చు, తెలుగుదేశంలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఇంకే పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సెకండ్ థర్డ్ లీడర్లు అందరూ కూడా నాతో తిరిగిన వాళ్ళే, నా ఫ్రెండ్సే, నా బంధువులే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఒక పక్క వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా నేను అందరితో నేను బాగుండే వ్యక్తిని. రెగ్యులర్ గా అందరితో ఇప్పుడు కూడా 15-20 సంవత్సరాల నుంచి నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూనే వస్తున్నాను. నాకు అన్ని పార్టీలో కూడా నాతో రెగ్యులర్ టచ్ లో నాతో ఉంటారు. ఏదో ఒక విధంగా వాళ్ళు నాకు సహాయం చేయటం లేదా నేను వాళ్ళకి సహాయం చేయటం అనేది ఆల్ పార్టీస్ తో నేను మంచిగానే జర్నీ చేస్తూ వెళ్తుంటాను. కాబట్టి నేను కొత్త మనిషిని కాదు. మాకున్నటువంటి 6 మండలాల్లో కూడా నాకు సపరేట్ నా ఫేస్ వాల్యూతో, మా డాలర్స్ గ్రూప్ తో మాకు ఒక వర్గం ఉండాలి. అది నేను ఏ పక్క వెళ్తే వాళ్ళు ఆ విధంగా వచ్చేటట్టుగా కొన్ని నా టీం నేను పెట్టుకున్నాను. కాబట్టి నాకు ఇంచ్ టు ఇంచ్ క్లియర్ గా తెలుస్తాను. ఐఎమ్ నాట్ న్యూ ఫేస్ టు ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఫర్ ద పబ్లిక్. మీ అందరు తెలిసిన వ్యక్తినే. ఆల్రెడీ నేను 15 ఏళ్ళుగా నా దగ్గర చాలా మందిని చదివిపిస్తున్నాను. హాస్పిటల్ కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు, రంజాన్ తోఫా కావచ్చు, ఇట్లా నెంబర్ ఆఫ్ థింగ్స్ నేను చేస్తున్నాను. కాబట్టి నాకు కాన్స్టిట్యున్సీ పైన పూర్తి అవగాహన ఉన్నది. ప్రతి ఇంచ్ టు ఇంచ్ నాకు అవగాహన ఉన్నది. 2024 ఎలక్షన్స్ అన్ని పార్టీలకు చాలా ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు ప్రయోగాలు చేసేలో ఎవరు ఉండరు, ఏ పార్టీ కూడా ఉండదు. మీరు దాంట్లో ముఖ్యంగా ఈసారి ఎలక్షన్ ఇయర్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. అలా దౌర్జన్యాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటన్నిటి ఎదుర్కొని మీరు ఎలా చేయగలరు చంద్రగిరి కాన్స్టిట్యూషన్లో? చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో మీరు చెప్పినట్టుగా దౌర్జన్యాలు, రౌడీయిజము అనేది ఇక్కడ అంతా చేసేటువంటి ఇది ఉండదు. ఇది ఒక మంచి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడున్న ప్రజలందరూ మంచి ప్రజలు. వాళ్ళకందరికీ తెలుసు ఎవరు కరెక్టు, ఎవరు తప్పు, ఏందనేసి అని. ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మంచి క్యాండిడేట్కి టికెట్ వస్తే ఈసారి మంచి డెసిషన్ తీసుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే ఏమి, రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అయితే ఏమి, ఈసారి మనం మంచిగా డెసిషన్ తీసుకొని చేయాలని చెప్పేసి అని ప్రజలను కూడా భావిస్తున్నారు. యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యూత్ కి నేను ఎప్పుడు చెప్తుంటానన్న, మీరు ఎప్పుడు కూడా వాట్ ఎవర్ ద వర్క్ యు ఆర్ డూయింగ్, ఫస్ట్ యూ షుడ్ హావ్ టు లవ్ ద వర్క్. మీరు ఏ వర్క్ అయితే మీరు చేయాలనుకుంటారో ఫస్ట్ ఆ వర్క్ మీరు ప్రేమించాలి. అది ఏ వర్క్ అయినా కూడా సరే, ఒక జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కూడా మీరు చేసేటప్పుడు. ఈరోజు యువత ఎంత మైండ్ షార్ప్గా వాళ్ళు ఆలోచించి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందన్న. ఒకరికి బిజినెస్ చేయాలని టాలెంట్ ఉంటుంది, ఒకరికి జాబ్ చేయాలని టాలెంట్ ఉంటుంది. సో ఏది చేసేటప్పుడు కూడా రాష్ట్రం ఒకసారి దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ముందు ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉండదు, ముందు ఎలా ఉండబోతుంది, ఎవరిని మనం డిసైడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి చూసుకొని ఆ యువత అంతా కూడా మంచిగా, బాగా సిన్సియర్గా వాళ్ళ లైఫ్ స్టైల్ని వాళ్ళు ఆరోగ్యంగా కాపాడుకుంటూ వాళ్ళ ప్రొఫెషన్ని గోల్ ఒక డెసిషన్ ఫిక్స్ చేసుకొని దానికోసం పనిచేస్తూ వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఊరిని అన్నీ కూడా హ్యాపీగా హైలైటెడ్గా యువత ఉండాలని చెప్పేసి అని ఇప్పుడు నేను భావిస్తుంటాను. అసలు లైఫ్లో మీ టార్గెట్ ఏంటి? లైఫ్లో నా టార్గెట్ 10 మంది ఎప్పుడు బాగుండాలా, వాళ్ళ వెనకాల నేను ఉండాలా, వాళ్ళ కోసం ఏమైనా చేయాలా, నా అనుకున్న మనుషుల కోసం ఏమైనా మంచి జరిగితే వాళ్ళు బాగుంటారనుకుంటే వాళ్ళ వెనకాల ఎప్పుడు నేను నిలబడాలనుకునేది నా లైఫ్ అంబిషన్. చంద్రగిరి నియోజకవర్గంలో మీరు అబ్జర్వ్ చేసిన ఏమైనా ప్రాబ్లమ్స్ గుర్తించారా? చంద్రగిరి నియోజకవర్గం ప్రాబ్లమ్స్ అనేది అన్ని ఐడెంటిఫై చేసి పెట్టున్నాం. అన్నీ ఒకరోజు మాట్లాడతాం. సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు మీకు అన్నీ చెప్తాం. వాటికి యాక్షన్ ప్లాన్ ఏమైనా మీరు తయారు చేసుకున్నారా ఆల్రెడీ? మొత్తం A to Z రెడీగా ఉండదు మా దగ్గర. అతి త్వరలో వెయిట్ చేస్తున్నాం. వచ్చినప్పుడు అన్నీ మీకు క్లియర్గా మీకు చూపిస్తాం. సీట్ కన్ఫర్మేషన్ అయితేనే మీ వ్యవహారం మీరు స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా. అంతేనా? ఇప్పుడు రియల్ ఎస్టేట్ కావచ్చు, సామాజిక సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆల్రెడీ పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చేసినారు మీరు. వీటన్నిటిని సక్సెస్ఫుల్గా రాణించడానికి మీకు ఫ్యామిలీ నుంచి ఏదైనా సపోర్ట్ ఉందా? ఎలా ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్? అంటే ఇప్పుడు మాది పెద్ద బంధువర్గం ఫ్యామిలీ. మా అమ్మ వాళ్ళంతా మాది పెద్ద 5 మంది అక్క చెల్లెలు, మా పెద్దమ్మలు, మా పెద్దమ్మలు అందరూ, మా పెద్దనాళ్ళందరూ కూడా. సో ఎప్పుడైతే మనం వ్యాపారం చేసేటప్పుడు నాతో కుటుంబం ఎప్పుడు నాతో సపోర్ట్గా ఉండేది. మా బావగారులు కావచ్చు,
మా పెద్దమ్మ చెప్పినట్టు మా పెద్దమ్మ పెద్దనాళ్ళు కావచ్చు, ఇంకా అందరూ కూడా నాకు ఫ్యామిలీ తరఫున కూడా మాకు రూరల్ మండలంలో ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ ఆఫ్ పంచాయతీస్ లో మా రిలేషన్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా నాకు కుటుంబం అందరూ కూడా నాకు సపోర్ట్ గా వచ్చి 100% వాళ్ళు నాకు అన్ని విధాలు కూడా నాకు సపోర్ట్ గా నిలబడతారు. నాకు మంచి చెడుకు అన్నిటి కూడా వాళ్ళు ముందుండి నన్ను నడిపిస్తారన్న. లోకేష్ నువ్వు రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు, పప్పు అది ఇది అని. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అన్న, పని బాట లేని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, ఎవరో విమర్శిస్తూ ఉంటారు. ఒక పని ఉండి ఒక మంచి హృదయం ఉండాలైతే ఎవరు విమర్శించరు. సో దాని గురించి మనం డిస్కస్ చేసేదే వేస్ట్. ఆల్రెడీ లోకేష్ ప్రూవ్ చేసేసారు. ఇప్పుడు స్టేట్ లో అన్ని వేల కిలోమీటర్ తిరిగినప్పుడు అతను ఏందనేది ప్రూవ్ చేసేసాడు. ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా అతను ఎంత గోల్డెన్ స్పూన్ లో పుట్టి పెరిగినప్పటికీ కూడా ఈ రోజు ఇంత మాస్ డెసిషన్ తీసుకొని అంత మాసివ్ గా ఎన్ని ఇబ్బందులు అందరూ తెలిసి చూసాం, ఎన్ని ఇబ్బందులు జరిగాయి, ఎక్కడ ఎన్ని గలాడు జరిగినాయి, ఎన్ని కేసులు అన్నిటిని కూడా ముందుగా అన్నిటిని పక్కన పెట్టేసి తన మిషన్ ఏదైతే ఫిక్స్ చేసుకున్నాడో ఆ మిషన్ కోసం ఫుల్ షేప్ లో చేసి అన్ని లక్షల మంది సపోర్ట్ తీసుకొని యువకులని కంప్లీట్ చేసినప్పుడే లోకేష్ గారు ప్రూవ్ అయిపోయింది అతను ఏంది అనేసి. సో కాబట్టి ఎవరో 0.1% ఆఫ్ పీపుల్ మాట్లాడే దాని గురించి డిస్కషన్ వేస్ట్ అన్న. చంద్రబాబుని మీరు సీఎం గా చూడాలనుకుంటున్నారా? ఎందుకు ఆయన సీఎం కావాలి? చంద్రబాబుని గారిని నేను సీఎం గా చూడాలనుకోవటం కాదన్న, రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. ఇప్పుడు ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది అనేసి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే యువతకు కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. సో అతను గారు సీఎం అయితే ఏమవుతారంటే మొత్తం రాష్ట్రం ఇప్పుడు చూసిన 2014 నుంచి 2019 వరకు డెవలప్మెంట్స్ ఏమున్నాయనేది మనకు మీకు రాష్ట్రం మొత్తం కాకపోయినా ఫస్ట్ మీరు మన ఈ తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీస్ చూసుకున్నట్టయితే ఇకపోతే ఎయిర్పోర్ట్ పక్కన 500 ఎకరాలతో సెజ్ కట్టాడు ఎలక్ట్రానిక్ సిటీ. ఈ రోజు డిక్సాన్ కావచ్చు, సిలికాన్ కావచ్చు, కార్బన్ కావచ్చు, ఇతర కంపెనీలు కొన్ని వేల మంది ఈ రోజు అక్కడ వచ్చి ఉద్యోగం చేస్తున్నారు. టీసీఎల్ కంపెనీ 133 ఎకరాల టీసీఎల్ కంపెనీ భారతదేశంలోనే మొట్టమొదటి ప్లాంట్ ఇక్కడ రావడం జరిగింది. మీరు వెంకటగిరి రోడ్లోకి పోయి చూసారంటే ఈ రోజు ఒక రియల్ ఎస్టేట్ కానీ కంపెనీస్ కానీ ఇన్ డెవలప్మెంట్స్ మీరు చూసారు. రంగంపేట దగ్గర నారావారిపల్లి టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టాడు. సో ఇంత డెవలప్మెంట్ మనకు 4.5 సంవత్సరాలు ఆయన సీఎం ఉన్నప్పుడు చేసింది. అట్లే నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళు కంటిన్యూ అయిన ఉంటే బాగుండేది. బట్ ప్రజలు మార్పు ఒకసారి అడిగారు. సో జగన్ గారు చేశారు. సో ఈ 5 ఏళ్ళు కూడా జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉందో చూశారు ప్రజలు. సో కాబట్టి ఈసారి ప్రజలు డిసైడ్ చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే బాగుంటుంది అనేసి రాష్ట్రానికి. ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలా. రాష్ట్రానికి ఈ టైంలో సీఎం గారు చంద్రబాబు అవటం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కంపల్సరీ ఈసారి సార్ సీఎం అవ్వాలి. మీరు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న ఆ పరిచయాలు కావచ్చు, కొన్ని కులాలు కూడా కావచ్చు, ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నారా ఆ సంబంధాలు? 100% అన్న. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు నేను అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాను. సో ఈ రోజు ఉన్నటువంటి జనసేన పార్టీలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా నాతో పాటు అప్పుడు ఆ రోజులు తిరిగిన వాళ్ళే. సో ఆ రోజు తిరిగిన వాళ్ళే కంటే ఆ రోజు నుంచి కూడా నాతో ఇప్పుడు కూడా జర్నీ చేస్తానున్నారు. గత 2009 నుంచి ఇప్పటి వరకు కూడా నా జర్నీ చేస్తానున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ పరిచయాలు ఉపయోగపడతాయి, ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది, ఆ కమ్యూనికేషన్ అన్ని కూడా నాకు మంచి సపోర్ట్ లభిస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే నేను ఒక పాత మనిషిగా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా ఆ రోజు ఉన్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంటానే ఉన్నాను. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఇంకా ముందుకు వచ్చి కూడా నాకు సపోర్ట్ చేస్తారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను కరెక్ట్ క్యాండిడేట్ అనేసి చంద్రగిరికి ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పనిచేస్తున్నాయి, పోటీ చేస్తాయి. ఇప్పుడు జనసేన వాళ్ళతో ఆల్రెడీ యువరాజ్యం చేసినారంటే పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు టచ్ లో ఉండింటారు. అప్పుడు ఆ రిలేషన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు? 100% నేను పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను టచ్ లోనే ఉన్నాను. ఆల్మోస్ట్ ఆల్ నాకు బాగా పరిచయమే. ఆ కోటరీ అందరూ కూడా నాతో బాగానే ఉంటా ఉన్నారు. ఒకవేళ నేను ఈ గత 10 సంవత్సరాలుగా నేను వ్యాపార రంగాల్లో ఉన్నప్పటికీ కూడా నేను అన్ని పార్టీలు చెప్పినట్టుగా అన్ని పార్టీలతో నేను రెగ్యులర్ గా టచ్ లో కంటిన్యూగా మెయింటైన్ చేసుకుంటానే. నేను బ్యాక్ డోర్ పార్టీస్ లోనే నేను యాక్టివ్ గా ఉంటాను వచ్చాను. మొత్తం మీద రాజకీయాల్లో విజయం సాధించడానికి కావాల్సిన మీరు ప్లాన్స్ అన్ని వేసుకొని రెడీగా ఉన్నారు. సీట్ వస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫైనల్ గా చంద్రగిరి కాన్స్టిట్యూషన్ కి మీకు సీట్ వస్తే ఏం చేస్తారు? నాకు సీట్ వస్తే ఏం చేస్తాను, ఏం చేసి చూపిస్తాను అనేది మీరు వేచి చూడండి. రాష్ట్రంలో ఎలా చంద్రగిరిని డెవలప్ చేస్తానో
యువతకి ఎలా భవిష్యత్తుని, మంచి భవిష్యత్తుని వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా మంచి, ఆల్రెడీ యువత అందరికీ నా పైన మంచి నమ్మకం ఉన్నది. సో వాళ్ళు పెట్టిన నమ్మకానికి మించి నేను ఇంకా వాళ్ళని లైఫ్లో చంద్రగిరి యువత అంటే ఎలా ఉండాలనేసి నేను చూపిస్తాను. చంద్రగిరి ప్రజలందరూ కూడా నేను ఎంత వరకు నా శక్తి ఉంటుందో, నా తెలివితేటలు ఉంటాయో అన్ని విధాలుగా నేను డెవలప్ చేసి అన్ని మీకు నేను త్వరలో నేను క్లియర్గా చెప్తాను. లోకేష్ అంటే మీకు ఇష్టం అంటున్నారు. అసలు లోకేష్ లో మీకు నచ్చిన లక్షణాలు ఏం కనిపించాయి? అందరూ ఏందో ఆయన పనికిరాడు, రాజకీయాలు పనికిరాడు అట్లా ఇట్లా అంటున్నారు కదా, మీకెందుకు నచ్చినాడు లోకేష్? అన్న, లోకేష్ గారు అందరూ ఏదో మాట్లాడతారన్నా, బట్ దాని అంతా మనం టైం వేస్ట్ దాని గురించి. అతను ఒకరి గురించి పోయి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అవసరం లేదు అతను ఏందనేసి అని. ఆల్రెడీ మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు అతనికి ఎంత స్టఫ్ ఉందనేసి అని. మీరు చూసినట్టయితే 2014లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అతను చేసినటువంటి డెవలప్మెంట్స్ 40 నుంచి 50 అవార్డులు వచ్చాయి మనకు అప్పుడు. ఈ రోజు ఏ అవార్డులు కూడా అన్ని అవార్డులు రీచ్ కాలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక రెండు అవార్డులు వస్తేనే దానికి మాకు అవార్డు వచ్చింది ప్రూవ్ చేసుకుంటున్నారు. బట్ ఆ రోజు లోకేష్ గారు మినిస్టర్ ఉన్నప్పుడు 40 నుంచి 50 అవార్డులు వచ్చినా కూడా రాష్ట్రంలో వాళ్ళు ఇంతగా ఏమీ చేసుకుంది ఏం లేదు. ప్లస్ రెండోది ఏంటంటే లోకేష్ గారు విజన్. సో అతను పెరిగిన వాతావరణము ఒక హై లెవెల్లో పెరిగాడు కాబట్టి, ఒకవేళ మీరు చెప్పినట్టుగా ఒక ప్రొనౌన్సియేషన్లు ఏమన్నా మేబీ ఒక ఇది రావచ్చు తప్పితే అతను ఇంకా మిగతా భాషలు అన్నింటిలో ఎవరు అతనితో సమానంగా మాట్లాడలేరు. మీరు చూస్తున్నారు, మన ఇంటర్వ్యూస్ అన్ని ఇచ్చారు అతను. మొత్తం ఆల్ నేషనల్ ఛానల్స్ అంతా ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు అతను మాట్లాడేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, ఆ డెలివరీ ఆఫ్ సెంటెన్సెస్ కానీ ఆ విధంగా స్టేట్ లో ఎవరు ఇచ్చినట్టు లేదు. ఆల్రెడీ మనం చూసారు రీసెంట్ గా బాబు గారు జైలుకి పోయినప్పుడు ఆ ఇంటర్వ్యూస్ లో మీరు అప్రూవ్ అతను ఆల్రెడీ చూస్తుంటారు అన్నమాట బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు మన దాని తర్వాత ఈ రోజు ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడంలో కానీ, వైజాగ్ లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, ఈ రోజు అమరావతి టోటల్ డెవలప్మెంట్ పాత్రలో కావచ్చు, అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కి ఇతనికి ఉన్నటువంటి టాలెంట్ రెండు మిక్స్ చేసిన దాని వల్లనే ఆ విధంగా అవుట్పుట్ వచ్చాయి. ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ లో అసెంబ్లీ కట్టారు, హైకోర్టు కట్టారు, ప్రజావేదిక కట్టారు, ఇన్ని చేశారు. సో అన్నిట్లో కూడా లోకేష్ గారి పాత్ర ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఉండింది కాబట్టి అంత అవుట్పుట్ రావడం జరిగింది. సో ప్రతి మనిషిలో కూడా ఒక 1 or 2% ఏదో ఉంటాయి, బట్ మెజారిటీ ఆఫ్ పోర్షన్ లోకేష్ గారు ప్రూవ్ చేసేశారు. సో అట్లాంటి విజన్ ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వాళ్ళు అనుకుంటే అతనికి అంత పెద్ద ఫ్యామిలీలో వచ్చి ఇంత జనాల్లో తిరిగి కావాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాళ్ళ నాన్ననే ముందర పెట్టి తిరిగి ఉన్నా కూడా మళ్ళీ సేమ్ మినిస్టరో లేకపోతే ఇంకోటి తీసుకొని కూడా హ్యాపీగా ఉండొచ్చు లోకేష్ గారు. బట్ కాదు, అతనుగా ప్రూవ్ చేసుకోవాలా. మనం డైరెక్ట్ గా మినిస్టర్ గా అయినాము, ఈసారి మనం కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రజలతో పాటు కలిసి ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడుగా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి అని అన్ని కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులు పడినా కూడా మొత్తం జనాలతో అందరినీ కలుపుకొని వెళ్ళేసి అన్ని కులాలతో కావచ్చు, అన్ని మతాలతో కావచ్చు, అందరినీ తీసుకెళ్లి ఈ రోజు అతను ఇంకా ముందున్న స్థాయి కన్నా కూడా ఇంకా పెద్ద స్థాయిగా ఇప్పుడు యువతకి అందరికి కూడా ఒక ఆదర్శంగా ఉన్నటువంటి లీడర్ గా ఈరోజు లోకేష్ గారు తయారయ్యారన్న. మరి చంద్రబాబులో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అందరికి నచ్చిన మనిషి అన్న. బట్ అతను మనం చూసినట్టయితే పెద్ద ఆయన ఒక డిసిప్లైన్, ఒక క్యారెక్టర్. అతని నోట్లో ఏ రోజు కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం ఎవరెవరు ఏ భాషలో మాట్లాడుతున్నారో, అసలు ఒక లీడర్ అంటే ఎలా మాట్లాడుతున్నారని చూస్తున్నాం. అట్లాంటి వర్డ్స్, ఆ వల్గర్ వర్డ్స్ రావు. ఒక మనిషిని కూడా అతని దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ లీడర్స్ ని కూడా అది ఆయన ఎలా అయితే క్యారెక్టర్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారో, టైమింగ్, ఈ మూడింటిని కూడా వాళ్ళ దగ్గర అదే విధంగా రావాలని కోరుకునే వ్యక్తి. సో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలా, ఆ ఎమ్మెల్యే అంటే అసలు ఏంది, ఆ ఎమ్మెల్యే పదవికి అర్థం చూపించేటువంటి చంద్రబాబు నాయుడు గారు. రెండంటే అట్లా విజన్ ఎలా ఉంటుందంటే ఈ రోజు గురించి ఆలోచించాడు. గత 20 ఏళ్ళ తర్వాత ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలు ఎలా ఉండాలా, ఎంతమంది పాపులేషన్ వస్తారు, ఇప్పుడు ఎంతమంది పాపులేషన్ ఉన్నారు, అప్పుడు వచ్చినప్పటికీ వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటే మన రాష్ట్రం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వస్తుంది, ప్రపంచం మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం కల చూడాలా అనేటువంటి విజనరీ మైండ్ తో అతను దూసుకెళ్లేసి అట్లాంటి లీడర్ భారతదేశంలోనే ఎక్కడ ఇంకా నెక్స్ట్ లీడర్ అనే వాళ్ళు లేరన్న చంద్రబాబు నాయుడు గారు తప్పితే. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిసి పనిచేస్తున్నాయి. ఆల్రెడీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో మీరు యువరాజ్యంలో కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వాళ్ళ అన్న చిరంజీవి గారు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా బాగా అతను తెలంగాణ మొత్తం బాగా కష్టపడి యువరాజ్యం అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి
మమ్మల్ని అందరినీ కూడా, మా జిల్లా అధ్యక్షులందరినీ కూడా మాక్సిమం వారంలో 2 రోజులు 3 రోజులు కాన్ఫరెన్స్ కాల్ తీసుకొని మాట్లాడేవాడు. అతనికి ఎప్పుడు కూడా రాష్ట్రం అన్యాయం కావుందు, బాగుండాలా అనే ఒక సిద్ధాంతంతో ఆలోచించే వ్యక్తి. ప్లస్ రెండోది, లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో జనసేన పార్టీ వెళ్ళి కొన్ని ఓట్లు చీల్చిన దాని వల్ల తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరిగిందని భావించి, సో ఈసారి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలంటే మన వల్ల ఇంకొక రాష్ట్రంకి ఏమి చెడు జరగముందు, రాష్ట్రం బాగుండాలంటే మనము ఒక 2 మెట్లు తగ్గైనా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ 2 కలిసి పోటీ చేస్తేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుంటారని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫ్యూచర్ని ఆలోచించి ఈరోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని తనకు లేకపోయినా కూడా పర్వాలేదు, ఇంకొకరు ఇబ్బంది జరగముందనేసి అని, యువత అంతా బాగుండాలనేసి అని, జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తల ఫ్యూచర్ కూడా ఆలోచించుకొని వాళ్ళకి ఎప్పుడైతే 2 పార్టీలు కలిసి రూలింగ్కి వచ్చినప్పుడే తనతో పాటు నమ్మినటువంటి కార్యకర్తలకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేసి అని, మంచి విజన్తో, మంచి రెబల్గా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ ని డైరెక్ట్ రోడ్లో కూర్చొని ఫైట్ చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు, అతను ఉన్నటువంటి ఆ రెబల్ స్పీచ్ కావచ్చు, అతను ఒక మాస్ పుల్లర్, అతను అంటేనే జనాల్లో ఒక క్రేజ్ ఉండే లీడర్ పవన్ కళ్యాణ్. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత పాలన ఎలా ఉందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. సో కాబట్టి నేను అది కూడా మీకు మాట్లాడతాను. ప్రజలందరూ ఒక అవకాశం ఇచ్చారు, సో అందరూ చూస్తున్నారు, అందరికీ తెలిసిన విషయమే. అది సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నమస్తే. డాలర్స్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నారు? డాలర్స్ అనే పేరు రియల్ ఎస్టేట్ రంగానికి మీ గాడ్ ఫాదర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు గాడ్ ఫాదర్ అంటే నా మైండ్ నా గాడ్ ఫాదర్. అసలు లోకేష్ లో మీకు నచ్చిన లక్షణాలు ఏం కనిపించాయి? అందరూ ఏంటంటే ఆయన పనికిరాడు, రాజకీయాలు పనికిరాడు అట్లా ఇట్లా అంటున్నారు కదా, మీకెందుకు నచ్చినాడు లోకేష్? ఇటీవల మీ ఇన్స్టిట్యూషన్ మీద ఐటీ దాడులు జరిగినాయి, అది రాజకీయ కోణమా లేకపోతే మామూలు జనరల్ జరిగినాయి అనుకుంటున్నారా? అన్ని దాని గురించి అంతా విచారించాము. ఎవరైనా ఇన్వెస్టర్ డాలర్స్ లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి?